ఇది మాజీ డీఎస్పీ నళిని గారు రాసినటువంటి లేఖ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఫేస్బుక్లో ఒక లేఖ పోస్ట్ చేశారు. ఇప్పుడు అది వైరల్గా మారింది. అసలు ఆ లేఖ సారాంశం ఏంటి, ఏం మాట్లాడారు అనేటువంటి అంశాన్ని ఈ లేఖకు సంబంధించినటువంటి పూర్తి పాఠాన్ని చదువుతాను, ఒకసారి వినండి. కళ్ళు చెమ్మగిల్లేలా ఉన్నటువంటి ఈ లేఖ ప్రతి ఒక్కరిని ఒకసారి ఆలోచింపజేస్తుంది. ఏ ఆలోచన ఏంటనేది లేఖ తర్వాత ఒకసారి చెప్పుకుందాం. గౌరవనీయులైన సీఎం గారు, మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్లా నా కళ్ళ ముందు కదులుతున్నది. ఇన్నాళ్ళు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మా అంటే మరకను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్ళు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోషయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకొని డిపార్ట్మెంట్లో చేరాను. నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసీపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ రాయమనడం, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్లో అడ్వర్స్ చెడు రిమార్క్ చేయడము, బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ ఆప్ చేయడము, ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్నీ నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకునేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సహాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితిని వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1/11/2011న ఫార్మాట్లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీకృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్యభావం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు అదే రోజు రావడం, నన్ను అర్థం చేసుకొని అక్కను చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ను ఆ రోజే హత్య చేశారు. ఈనాడు 12 ఏండ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాలు గల ఒక సీఎం గారు నా కేసును ఎక్స్హ్యూమేషన్, పూడ్చిన శవాన్ని వెలికి తీయడం చేస్తున్నారు. మరణ కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన నా వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమయ్యింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్న నిరూపణ అయ్యింది. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కానీ నా బంధుమిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. సాలిటరీ కాన్ఫిన్మెంట్ అనే శిక్షను 10 ఏండ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవోత్సవంలా బతికాను. 2 ఏండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞదేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో 10 జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు, ఇక నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగము చేయలేను. జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. దీనివల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతికి కూడా పాటుపడవచ్చు. కాబట్టి నా పంతా మార్చుకోలేను. మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను. శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రేమో మార్గం వైపు రాలేను. అన్ని దానాల్లో గొప్పదైన విద్యాదానం చేస్తూ పుణ్యం మూట కట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు.
పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ న్యాయదర్శనం నుండి ఫిలాసఫీ తత్వశాస్త్రం వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యాన్ని నింపి నన్ను ఆచార్యం చేశాడు. ఈ ప్రస్థానం డిఎస్పి నుండి డిఎన్ఏగా మారడం చాలా సంఘర్షణమయం, వేదనాభరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేసిన పరిస్థితులు ఎన్నడూ కలగవు. కాబట్టి అంతిమంగా నేడు సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నాపై కరుణ చూపి స్టేటస్ కోకు అనుమతించండి. నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాలో లోకేషణ విత్తేషణలు కూడా పోయినాయి. ఇక నాకు మీరు న్యాయం చేయాలంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండును నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను. నేను మిమ్మల్ని కలవాలి, కానీ ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన వేదం యజ్ఞం అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీగా ఉన్నాను. మహర్షి 200వ జయంతి వరకు అది సిద్ధం కావాలి. సమయం ఎక్కువగా లేదు. అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్కు ఇచ్చేసి మిమ్మల్ని కలుస్తాను. ఈలోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అందుకే ఇలా నా ఫేస్బుక్లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తుంది. ఇట్లు ఒక సనాతని, డి నళిని ఆచార్య, యజ్ఞ బ్రహ్మ, వేద ప్రచారకురాలు. వింటుంటే కళ్ళు చెమ్మగిలుతున్నాయి కదా, మాట్లాడుతుంటే ఒక గుండె లోతుల్లోకి వెళ్తుంది కదా. నిజానికి ఆ స్థానంలో ఉన్న ఒక మహిళ ఎవరైనా సరే ఆత్మహత్య లాంటి అవకాశాలను వెతుక్కునేటువంటి స్థితి నుంచి ఆత్మవంచన లేకుండా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి వేద ప్రచారకురాలుగా, ఒక సనాతన బ్రాహ్మణిగా మారిపోయానని, అంటే ఒక ధర్మం ఈ సనాతనంలో ఎటువంటి వాళ్ళకైనా స్వాంతన చేకూర్చేటువంటి గుండె లోతుల్లో ఉన్న తడిని ఆర్చేసేటువంటి శక్తి ఉంది అని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక. చాలా గొప్ప అయిన, అంటే ఈ లోక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయంలో లోకం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి గొప్ప పరిస్థితికి, ఉన్నత స్థితికి చేరుకునే సనాతన ధర్మాన్ని ప్రచారకురాలుగా వెళ్ళి ఈ లోకానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి బంధాలను, భావబంధాలకు సంబంధించినటువంటి విషయాలను లోతుగా అర్థం చేసుకునే స్థితికి వేయింది. నిజంగా ఆమెను డిఎస్పి స్థాయి నుంచి అట్లా రాజీనామా చేసేలాగా అప్పటి ప్రభుత్వం చేసినటువంటి ఒత్తిడి ఈ విధంగా లోకానికి ఒక మంచి వేద బ్రాహ్మణిని ఇచ్చిందేమో అనేటువంటి విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి విషయాల్లో ఒక మాత, ఒక మాతృమూర్తి, ఒక స్త్రీ తన శక్తి ఎంత ఉంటుందో ఈ లేఖ ద్వారా అర్థమవుతుంది కదా.